తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి రోజున బాణసంచా కాలుస్తూ ప్రమాదానికి గురి కావడం జరిగింది. వైద్య ఖర్చులకు సుమారు 10 లక్షల రూపాయలు అవుతుందని తెలుసుకుని వాళ్లది నిరుపేద కుటుంబం కావడంతో బిక్కవోలు జన సైనికులు నియోజకవర్గం జన సైనికులు సమకూర్చిన 1,23,000 రూపాయలు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా వాళ్ల కుటుంబానికి అందజేశారు. మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జన సైనికుల కుటుంబానికి ఏ ఆపద వచ్చినా జన సైనికులు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. రావడనాగు మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, తోట సతీష్, గుతుల శివ, కొండబాబు, అరుణకుమార్, అలాగే వడ్లమూరి గోవిందరాజులు, నంజల హరీష్, పోస్ట్ మ్యాన్ వెంకటబాబు, అలాగే పదలపాక నవీన్, రంగపురం దాసు, శివ, కెరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు గారి కుమార్తె జాహ్నశ్రీ దీపావళి రోజున దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. మనమంతా కూడా పండుగ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి రావు. ఇంతటి విపత్తులో ఉన్న వీరిని ఆదుకోవాలని బిక్కవోలు మండలానికి చెందినటువంటి జన సైనికులందరూ కూడా సమిష్టిగా ఏకమై ఈ రోజున 1,23,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా చాలా ఆనందకరం. ఎందుకంటే వీరంతా కూడా చాలా చిన్న చిన్న కార్యకర్తలు. జనసేన యొక్క బలం ఇదే. ఏదైనా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అదే మా నాయకుడి యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం. అదే స్ఫూర్తితో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాడు. ఎక్కడైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలనే, అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, వారికి అండగా నిలబడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. తదనుగుణంగా పనిచేస్తున్నటువంటి బిక్కవోలు జన సైనికులకు, నాయకులకు, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న రాబాడు నాగ్ గారికి, ఇందల వీరబాబు గారికి, మన పళ్ళు గారికి, మిగతా బిక్కవోలు కొండబాబుకి, మిగతా బిక్కవోలు మండల నాయకులు, జనసేనకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా కూడా వీరి కుమార్తె త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మనపూర్వకంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.